ఒకరోజు దేవలోకంలో ఏం జరిగిందో మనమాట చెప్తాడు విను. గరుడ గంధర్వ సిద్ధ సాధులు యక్ష కిన్నరలు కెంపురుషాదులు గరుడ గంధర్వ సిద్ధ సాధ్యులు యక్ష కిన్నెరలు కెంపురుషాదులు విద్యధరాది సర్వదేవత విద్యధరాది సర్వదేవతలు టీవీ మేరగా ఆసనములలో అధిరోహించే ఆనందముగా తానే తంతాన తంతాన తన తంతాన తానే తానే తన ఓ తానే తంతాన తంతాన తన తంతాన తానే తానే తన రాజమహర్షి విశ్వామిత్రుడు రఘుకుల గురు భగవశిష్ఠుడును రాజ మహర్షి విశ్వామిత్రుడు రవికుల గురుడగు వశిష్ఠుండును గౌతమ గుహుడు నారదాదులు మునుపంగువలు మూట కాములు మోదముతో సపనదు రోజించారా తానే తంతాన తంతాన తన తంతాన తానే తన ఓ తానే తంతాన తంతాన తన తంతాన తానే తన వజ్రకిరీటము భగభగ మిరియగ వజ్రాయుధమే కరమున దాల్చగా వజ్ర నిర్మిత ఆసనము ఆ వజ్ర నిర్మిత ఆసనముపై వేయి కన్నుల వేల్ప చూడరా మహేంద్రుడంతటి కొలువు తీరినాడా తానే తందాన తందాన తన తందాన తానే తన ఓ తానే తందాన తందాన తన తందాన తానే తన. ఒకరోజు దేవలోకములో మహేంద్రుడు కొలువు కూటమి ఎలా ఉన్నదంటే గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష విద్యధరాది సర్వదేవతలు ఒక ప్రక్కను, వశిష్ఠ విశ్వామిత్ర గౌతమ గుహ నారదాది మునీశ్వరులు ఒక ప్రక్కను, ఎవరి ఆసనములపై వారు ఆసీనులై ఉండగా వారికి వీరికి మధ్య భాగమున ఎత్తైన స్థలమునందు వజ్ర వైఢూర్య మరకత మాణిక్య పుష్ప రాగములతో అమర్చబడిన కిరీటము ధరించి వజ్రాయుధము చేతపట్టి దేవేంద్రుడు అనగా ఇంద్రుడు ఆసీనుడై ఉండగా ఏటడిగేది ఎవరా ఎవరది అడగమంటున్నారు. ఎవరు అడగమన్నారు? మన నాగభూషణం గారు. నాగభూషణం గారు ఏమడగమన్నారు? నాగభూషణం గారు ఎవరో తెలుసా? ఎవరు? మాతా కంపెనీ అధినేత. అవునవును. నాగభూషణం గారు ఒక మాట అడగమన్నారు. ఎవరిని? నిన్నే. నన్నా? నన్నేం అడగమంటారు? అడగమన్నారు. నిజంగా అడగమన్నారా? ఏం అడగమన్నారు? మరి నువ్వేం అనుకోకూడదు. మరి నేను ఏమనుకునే మాట ఏట్రా? ఏమనుకోలే. ఒట్టయ్యా మళ్ళీ ఒట్టేలేటి ఏమనుకోను. అనుకో కదా. అడిగేసిదా? అడగరా? నాగభూషణం గారు అన్నారు. ఏమన్నారు? అప్పలనాయుడు గారు మీ ట్రూప్ లో పనిచేస్తున్న అమ్మాయి పేరేటని అడిగారు. పేరు చెప్పు. ఏం పేరు? నీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. మా కథది బాగా చెప్తుంది. మరి ఆవిడకి అయ్యిందో లేదో అడగండి. అయ్యేదేంటండి? అయ్యేదేమిటి? పెళ్లి. ఓహో పెళ్ళా? నాకు పెళ్లి అయిపోయిందిరా. నిజంగానే అయిపోయిందా? నిజంగా పెళ్లి అయిపోయింది. నిజంగా అయిందని కిందకు చూస్తావేటి? కింద ఉన్నాయి లేవని. కింద ఏమిటి? మెట్లు అదిగో ఉన్నాయి కనిపించవా? అయిపోయిందా? అమ్మాయికి అయిపోయిందట్రా. ఏడుదే పెళ్లి 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 అయిపోయిందండి. అమ్మది అడుగుతారు గట్టిగా అడిగిదా? అమ్మాయికి పెళ్లి చేస్తాను నేను. నువ్వు పెళ్లి చేయడం ఏంటి? ఆవిడెవరు? నువ్వెవరు? ఆవిడికి నీకు సంబంధం ఏంటి? ఆవిడకి నువ్వు పెళ్లి చేయడం ఏంటి? ఎవరివిడా? ఆవిడ మా చెల్లాయి. మీ చెల్లయ్యా? సొంతమే. నీ తర్వాత పుట్టింది? లేదు, నాకంటే ముందు పుట్టింది. తర్వాత పుట్టింది కాబట్టి చెల్లిని. మనిషికి అంత కోపం పనికి రాదు. అడగడం ఏంటి? నా తర్వాత పుట్టింది కాబట్టి మా చెల్లాయి అన్నాను. మీ సొంత చెల్లయ్యా? సొంత చెల్లాయి. నీ తర్వాత పుట్టింది? లేదు, అది చెల్లెలు. బుద్ధి లేకపోతే సరే ఎన్నిసార్లు అడగ చెప్పాలి నీకు? మీ చెల్లె మా చెల్లాయి. శవాసరావు బావా. బాగుమారిది. అది కదమ్ముడు. నీకేమవుతాడు? మా అన్నయ్య. అన్నయ్య కదా? అమ్మాయి నీకేమవుతురా? మా చెల్లాయి. కదా? నువ్వు నాకు ఎందుకాను బాధేస్తాను తెలుసా? అమ్మాయికి పెళ్లి అయిపోయిందట. పెళ్లి చేస్తాను చెప్పాను కదా. వాళ్ళ అన్నయ్య కదా? పెళ్లి చేసావు. చేస్తాను. నాకెంత అన్యాయం చేసావురా నువ్వు. నీకు అన్యాయం చేస్తానా? మీ చెల్లాయి పెళ్లి చేసావా? అవునా. నాకెంత అన్యాయం చేసావు. ఏం చేశాను? మీ చెల్లాయి పెళ్లి చేసావా? అవునరా. నాకెంత చెప్పరా? మీ చెల్లాయి పెళ్లి చేసావా? కనీసం కార్డు అని ఇచ్చావురా? అందుకనే బాధపడిపోతున్నా. మా చెల్లాయికి అర్జెంట్ గా పెళ్లి చేయవలసి వచ్చింది. అంత అర్జెంట్ ఏం వచ్చింది? ఇప్పుడు నీకెందుకు వచ్చింది? అందుకని ఎవరికి చెప్పలేదు, అలాగే నీకు కూడా చెప్పలేదురా. పోన్లేనాయన, మీ చెల్లాయి పెళ్లికి అర్జెంట్ గా పెళ్లి చేసావు. అవును. ఎవరికి చెప్పలేదు కాబట్టి నాకు చెప్పలేదు. జరిగింది ఏదో జరిగింది. అలాగే మీ చెల్లాయికి మళ్ళీసారి పెళ్లి చేసినప్పుడు మాత్రం నాకు చెప్పలేదు. నీకేం బుద్ధి జ్ఞానం ఉందా అసలు? నీకు పెళ్లి చెప్పలేదా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అలాగే ఎంతమందికి చెప్పకపోతే ఎన్నిసార్లు చేసుకోవాలరా? చేసుకోం బాగుంటది. పళ్ళు అలవాటు ఇంకా బాగుంటుంది. నీకు 2 ఇచ్చేస్తే బాగుంటది. అప్పుడు మీ చెల్లాయి పెళ్లి చేసావా? చేస్తాను. పోన్లేనాయన, మీ చెల్లాయి పెళ్లి ఎప్పుడు? మన పోయిన కార్తీక మాసంలో జనవరిలో చెప్పాను, చేశాను రా. ఒకసారి గుర్తు తెచ్చుకో.
జనవరిలో చేస్తాను. జనవరిలో చేసావా? ఏమండి ఎంత తెలివి తక్కువ. కూడా జనవరిలో ఎవరైనా పెళ్లి చేస్తారండి? జనవరి అంటే ఏమిటి? పుష్యమాసం. అలాంటి పుష్యమాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. అలాంటి పుష్యమాసంలో అంత అర్జెంట్ గా మీ చెల్లాయికి పెళ్లి చేసేవంటే కొంపదీసి పెళ్లికి ముందు ఏంటో బుద్ధి లేకపోతే సరే రై మా పంతులు గారు అప్పుడే ముహూర్తం పెట్టారు, చేయవలసి వచ్చి చేస్తాను. మరి నమస్కారం. ఎవరికి? పంతులు గారికి. పుష్యమాసంలో ముహూర్తం పెట్టిన పంతులు గారికి నమస్కారం పెట్టొద్దా? మరి అయితే మీ చెల్లాయి పెళ్లి చేస్తాను. నువ్వైనా ఒక ఇంటోడి అయ్యావు లేదా? నేను పెళ్లి చేసుకున్నాను రా. ఓరు మాదర్చదు. ఈడెవడరా నేను పెళ్లి చేసుకుంటే తిడుతున్నాడు? అది కాదురా, మీ చెల్లాయి పెళ్లి చేసావు నాకు చెప్పలేదు, కనీసం నీ పెళ్లికైనా చెప్పావురా? నాకు కూడా అర్జెంట్ చేసుకోవాల్సి వచ్చింది, అందుకే చెప్పలేదురా. మరి ఈడిదల్లా అలాంటి పెళ్లి మాకు అర్థం కాలేదు. అయితే నీకు పెళ్లి అయిపోయింది, నీకు పెళ్లి అయిపోయింది, వీళ్ళిద్దరికే పెళ్లి. నీకు బుర్ర పని చేస్తుందా? నీకు బుర్ర పని చేస్తుందా లేదా? మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఏది కదా అమ్మడు? డోంట్ కాబరా. ఓహో ఇంగ్లీష్ కలిపి మాట్లాడేస్తా. నీకు పెళ్లి అయింది లేదా? అయింది. నువ్వు అలాగుండు. ఏరా వేడి నీళ్ళుగా నీకు పెళ్లి అయింది లేదా? అయిందిరా తొంగసాపుగా. నీకు పెళ్ళయింది, నీకు పెళ్ళయింది, వీళ్ళిద్దరికి పెళ్ళి. అన్న వీడికి అర్థమయ్యేలా చెప్పు. మా ఆవిడతో నాకు పెళ్లి జరిగింది. ఓహో మీ ఆవిడతో నీకు జరిగింది. ఇంటికెళ్ళి పిల్లలు పెడతాయి కదా. నా భర్తతో నాకు పెళ్లి చేశారు, నీ భర్తతో నీకు పెళ్లి చేశారు. ఇంకో పని చేయవలసింది అమ్మడం, నీ భర్తతో డీడీ చేయవలసింది. కరెక్ట్ గా సరిపోద్ది. దొందుకు దొందు సరిపోతా. అయితే అమ్మడం నీకు పెళ్లి అయింది కదా? అయింది. మరి మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? అవన్నీ నీకెందుకు? నాగభూషణం గారు అడగమన్నారు. ఇటుదే అడగమన్నారా? అయితే చెప్తాను విను. మా ఆయన గారు పెద్ద డాక్టర్ గారు. అబ్బా అంత పొడుగు ఉందట ఆయన దగ్గర. ఏడది? ఇదే స్టెతస్కోప్. స్టెతస్కోప్ పెద్ద డాక్టర్ గారి దగ్గర పెద్దది, చిన్న డాక్టర్ గారి దగ్గర చిన్నది ఉండదు. ఏ డాక్టర్ గారి దగ్గరైనా స్టెతస్కోప్ ఒకేలా ఉంటుందిరా. పెద్ద డాక్టర్ అంటే ఇంత పొడుగు ఉంది అనుకోండి. అదేం కాదు, అదే స్టెతస్కోప్. అమ్మడా స్టెతస్కోప్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందమ్మా. ఏమిటది? ఎవరైనా రోగులు హాస్పిటల్ కి వెళితే డాక్టర్ గారు ఈ స్టెతస్కోప్ చెవిలో పెట్టుకుని వెళ్లిన రోగి గుండెల మీద ఇలా పెట్టి చూస్తూ ఉంటారు కదా. ఎందుకు అలా చూస్తుంటారు? ఎందుకు అలా చూస్తూ ఉంటారంటే వెళ్లిన రోగికి ఏ రోగం ఉందో తెలుసుకోవడం కోసం అలా పెడతారు. ఎర్రిమోకం అండి. ఎవరిది? వెళ్లిన రోగికి ఆ మాత్రం జబ్బులేటో తెలుసుకోవడానికి. అవునా? జబ్బులు తెలుసుకోవడానికి కాదు, మరి ఆ వెళ్లిన రోగి దగ్గర ఏ మాత్రం డబ్బులు ఉన్నాయో టెస్టింగ్. కావాలంటే జేబుల మీద పెట్టి చూస్తూ ఉంటారు కనిపెట్టు. తెలివి తక్కువ దద్దమ్మా. ఎవరికైనా గుండె ఎడం పక్క ఉంటుంది, మగవాళ్ళకి జోబు కూడా ఎడం పక్క ఉంటుంది కదా. అలా టెస్టింగ్ చేస్తే డబ్బుల కోసమని నువ్వు అనుకొని ఉంటావు. అయితే మీ ఆయన గారు డాక్టర్, చాలా పెద్ద డాక్టర్. భలే కుదిరిందండి ఇద్దరికి. ఏమిటండి? మీ ఆయనేమో డాక్టర్, అవును, నువ్వేమో యాక్టర్. అవును, భలేగా ఉంది. కానీ మరి మీకిద్దరికి ఎలాగ నొప్పుతుందో నాకేం అర్థం లేదమ్మా. నప్పేదేమిటి? ఇప్పుడు మీ ఆయన గారు డాక్టర్ గారు అన్నా కదా. అవును. ఇప్పుడు మీ ఆయన గారు హాస్పిటల్కి ఎన్ని గంటలు వెళ్తారమ్మా? ఉదయం 9 గంటలకల్లా వెళ్ళిపోతారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయిపోద్ది. ఈ లెక్కను చూస్తే మీ డాక్టర్ గారు పగలంతా ఇంటి దగ్గర ఉండరు, హాస్పిటల్లో ఉంటారు కదా. నువ్వు యాక్టర్ కదా. అవును. నువ్వు ప్రోగ్రామ్ బయలుదేరాలంటే ఎన్ని గంటలు బయలుదేరుతావు? సాయంత్రం 4 గంటలకల్లా బయలుదేరిపోతావు. ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 10-11 అయిపోద్ది నాయన. అయిపోతాయి. ఈ లెక్కను చూస్తే నువ్వు రాత్రులు ఉండవు. ఇంటి దగ్గర ఎలా ఉంటాను రా, ప్రోగ్రాలకు వస్తున్నాను కదా. మరి మీ డాక్టర్ గారు పగలుండడు, నువ్వు రాత్రులు ఉండవు. ఆయన ఎక్కడా, నువ్వు ఎక్కడా, మీకిద్దరికి ఎక్కడా? ఏమిటి ఎక్కడా? అది కాదమ్మడు, డాక్టర్ గారు నువ్వు భార్యాభర్తలు కదా. భార్యాభర్తలు అయిన తర్వాత కష్టం సుఖం మంచి చెడ్డ ఇల్లు సంసారం పిల్ల జల్ల ఎక్కడ మాట్లాడుకుంటారు? ఓ సంతేనా? వారానికి ఒక రోజు ఆదివారం. ఓ సండే ఈజ్ హాలిడే, ఆ రోజు మాట్లాడుకుంటా. అదిగోండి వారానికి ఒకసారి చేసుకుంటారటండి. ఏమిటండి? బజారమ్మా బజారు. ఏం బజారు? కుటుంబం తర్వాత పప్పు ఉప్పు ఉల్లిపాయ మిరపకాయ చింతపండు ఇవన్నీ బజారు చేసుకోరా? చేసుకోరు. అదిగోండి నెలకు 4 సార్లు చేసుకో. ఏమిటి బజారమ్మా బజారు? ఏం బజార్? నీ మొఖం బజారు. అది కదా అమ్మడు. ఇప్పుడు మరి మీ ఆయన గారు డాక్టర్ గారు అన్నావు కదా. అవును. మంచి డాక్టర్, చాలా మంచి డాక్టర్. ఆపరేషన్లు బాగా చేస్తారా? చక్కగా చేస్తారు. కాదు ఈ ఊరు నుంచి కేసులు ఉంటే పంపిద్దామని. పంపించరు బాబు, చాలా చక్కగా చేస్తారు. బాగా చేస్తే పర్వాలేదు. అలా మా ఊర్లో డాక్టర్ గారు చేసినట్టుగా చేస్తే నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. మీ ఊర్లో డాక్టర్ గారు ఏం చేశారు అసలు? మా ఊర్లో డాక్టర్ గారు ఏం చేశారంటే, మా ఊర్లో ఒక అమ్మాయికి పురుడైంది. ఆవిడకేమో అబ్బాయి పుట్టాడు. అవునవును. ఈవిడ మాత్రం చాలా సుఖంగా ప్రసవించింది. అలాగా? బంతులంటే అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి మా డాక్టర్ గారు ఏం చేశారో తెలుసా? ఆ అబ్బాయికి మీ డాక్టర్ గారు ఏం చేశారు? బొడ్డు కొయ్యబోయి. బొడ్డు కొయ్యబోయి ఏంటమ్మా వాళ్ళందరికీ అర్థమైపోయింది, నీకు అర్థం అవ్వలేదు. ఆ డాక్టర్ గారు ఆ అబ్బాయికి చేసిన పని నీకు గని చేస్తే బుద్ధిగా బతుకుతావు. మీ ఇద్దరులోకి ఎవరు చేస్తారా? మా అన్నయ్య. నేను చేస్తాను రా. నువ్వు కాదు ఈవిడ చేస్తే వాళ్ళు రాలిపోతాయి. అమ్మడు డాక్టర్ గారు అబ్బాయికి బొడ్డు కొయ్యబోయి టొక్కుని వాళ్ళు రాలిపోతాయి.
అయితే మీ ఆయన గారు డాక్టర్ గారా? చాలా మంచి డాక్టర్ గారు. నోట్లో పిప్పని అయింది అనుకో. పిప్పని నోట్లోనే అవుతుంది మరి. అదే మీ డాక్టర్ గారు ఏం చేస్తారు? నోట్లో పిప్పని అయింది అనుకో, మా డాక్టర్ గారు ఏం చేస్తారంటే కార్ పెట్టి ఆ పిప్పని తీసేసి మంచి మంచి మందులు వేస్తారు. అబ్బా, అంత పని ఉందా? మా డాక్టర్ గారు అయితే అలా కాదమ్మా, మరి వెరీ ఈజీ. ఇంతకన్నా ఈజీ? చాలా సింపుల్. ఏమిటది? నోట్లో పిప్పని అయింది అనుకో, నోట్లో పిప్పని అయింది అనుకో, నోట్లో ఇంత బాంబు పెట్టి. బాంబే? దీపావళి బాంబు. అగ్గిపూల రంగ తీసి పెడతారమ్మా. నోట్లో పిప్పలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక దెబ్బకే మొత్తం కొత్త చెట్ట కట్టించుకోవడమే. అయితే చాలా బాగుందమ్మా. అయితే మీ ఆయన గారు డాక్టర్ గారు. అవును. డాక్టర్ అనగానే ఆయన ఎంత చదువుకుంటారో అందరికి అర్థమైపోతుంది. అవును. మరి నువ్వు మాత్రం చదువుకున్నావు మాకు తెల్లదే. బాబా ఎన్ని నీకెందుకురా? నాగభూషం గారు అడమన్నారా? ఇది అడమన్నారా? ఆయన లిస్ట్ ఇచ్చారు నాకు. లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ ప్రకారం అడుగుతు. ఒరే నాయన, నేను అంత చదువుకోలేదు గాని 10th క్లాస్ పాస్ అయ్యాను రా. తంతే పాస్ అయ్యావా? నోర్మై, తంతే పాస్ అవడం ఏంటి? నేను 10వ తరగతి పాస్ అయ్యాను. ఒరే బావా! ఎవరా నీ బావా? అది కాదు మాయా. మాయా ఏంటి మాయనే? కాదు, గావరా పడకరా తమ్ముడు. అది తమ్ముడు. తమ్ముడు మన అమ్మ బాగుందిరా. అమ్మ బాగుందిరా. మన అమ్మగారు చాలా బాగుంది. మన చెల్లయ్య బాగానే ఉంది. మన అక్క బాగానే ఉంది. మన అక్క బాగుంది. మన చెల్లయ్య బాగుంది. మన అమ్మ బాగుంది. మన పిల్లమా ఏడ్రా మొత్తం కొడుతున్నా? మొత్తం కూడా నోరు జారింది, చేతులు జారిపోతాయి ఇప్పుడు. మరి అమ్మాయి 10 పాస్ అయిందట. అవునరా, 10వ తరగతి చదివించాను నేను. 10వ తరగతి చదివించావా? మీ అన్నయ్య మంచోడు. మంచోడు కాబట్టి నీ పప్పులు చిరుగుతున్నాయి. 10 వరకు చదివించావు. అవును. నువ్వే మాత్రం చదువుకున్నావు? నేను ఫస్ట్ పారం చదివాను. కోలిపారవా? నీ ముఖం పారం కాదు, ఫస్ట్ పారం అంతా 6వ తరగతి చదువుకున్నాను. 6వ తరగతి? అవును. ఎద్దులాగా ఉన్నావు, నీకేం బుద్ధి జ్ఞానం లేదురా. ఆడపిల్లలు అయ్యం 10 పాస్ అయింది, 6లో ఉండిపోయాడు. అవును, ఆడపిల్ల కాబట్టి 10 చదివించాను. అవునరా, నీకు చదువుకోవడానికి ఖాళీ లేదురా. వీడికి ఊరి మీద ఆపకం ఎక్కువ. ఏటి ఆపకం? ఊరి మీద ఆపకం పెడితే మీరిద్దరు, నువ్వు 10 చదువుకున్నావు, వీడు 6 చదువుకున్నాడు. మీరిద్దరు స్కూల్లో చదువుకున్నారా, బడిలో చదువుకున్నారా? స్కూల్లో చదువుకున్నారా, బడిలో చదువుకున్నారా? స్కూల్ అన్నా బడన్నా ఒకటే. పండగ ఉన్నావులే. స్కూల్ బడి ఒకటేనా బాబు? స్కూల్ కి బడికి బోల్ డిఫరెన్స్ ఉంది. ఏటు స్కూల్ కి బడికి తేడా ఉందా? చాలా తేడా ఉంది. ఏమిటో తేడా? ఇంతకీ మీరు ఎక్కడ చదువుకున్నారు? నీతో మా గొడవ ఎందుకు? మేము స్కూల్లో చదువుకున్నాం. బడికి వెళ్ళలేదండి? పోనీ అలాగే అనుకో. స్కూల్లో చదువుకున్నారు? అవును. బడికి వెళ్ళలేదు. తెలుగు తక్కువదమ్మా. స్కూల్ అంటే ఏమిటో, బడి అంటే ఏమిటో, స్కూల్ కి బడికి తేడా ఏమిటో నేను చెప్తాను, వినండి. చెప్పు. మీరిద్దరు స్కూల్ కి వెళ్ళి చదువుకున్నాం. మీ స్కూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుంది? మా స్కూల్ సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తుంది. ఆదివారం సెలవు. మా బడి అయితే అలా కాదు, సోమవారం నుంచి శనివారం వరకు సెలవే. అయితే పడలేదు. బడి ఎందుకు లేదు? ఎప్పుడుంది? ఆదివారం మధ్యాహ్నం నుంచి. ఆదివారం మధ్యాహ్నం నుంచి? ఉదయం నుంచి చదివిస్తే చదువు ఎక్కువైపోతుంది. మీలాగా వారం అంతా చదవక్కర్లేదు, వారానికి ఒక పూట చదివితే చాలు. వారానికి ఒక పూట చదివితే చాలు. మాకు తెలివితేటలు ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. మీకు దమ్ముంటే 4 ప్రశ్నలు వేస్తాను. నువ్వు తక్కువ సమాధానం చెప్పండి. వీడు మనకు ప్రశ్నలు వేసుకోరా. వేసుకో చెప్తాం. చెప్తారా? చెప్తాం. మొట్టమొదటి ప్రశ్న ఏమిటది? రైలు గేట్ ఎందుకు వేస్తారు? ఓహో, ఎంత పెద్ద ప్రశ్న వేసేస్తాడో అనుకున్నాను. చూద్దాం మరి. ఒరేయ్, ప్రమాదాలు జరగకుండా గేట్ వేస్తారు. పొడిసేస్తాను తెలుసా? ఇటు ఎక్కించడం ఏంటి? ప్రమాదాలు జరగకుండా గేట్ గా నేలేదనుకో, బస్సులు లారీలు మనుషులు వెళ్ళిపోతారా? ఆ సమయంలో రైలు బండి వచ్చిందనుకో, ప్రమాదాలు జరిగిపోవా? అదిగోండి, గేట్ గా అయిపోతున్నట్టు లారీలు బస్సులు వెళ్ళిపోతాయి, రైలు బండి వచ్చి గుద్దేస్తాడు, ప్రమాదాలు జరిగిపోతాయి. మరి ఎందుకు వేస్తారా? రైలు గేట్ ఎందుకు వేస్తారు? ఎందుకేస్తారు? ఒకవేళ గేట్ గానే అయిపోతే రైలు బండి ఊర్లోకి వచ్చేస్తుంది, ఏమైనా వేస్తారా? ఏమిటి? గేట్ గా వేయకపోతే రైలు బండి ఊర్లోకి వచ్చేస్తుందా? వచ్చేసింది అనుకో, ఇంటికో పెట్టి సరుదుకుంది అనుకో. ఇంటికో పెట్టి సర్దుకుంటది, ఆ ఇంజిన్ నీకు సర్దుకుంటది, బుద్ధి లేకపోతే సరే. రెండో ప్రశ్న, నూతిలో రాయబడి స్టేట్ అవుద్ది, మునిగిపోద్ది. మూచి దిగిపోతుంది. ఏటా ఎటకారం? నూతిలో రాయబడి మునిగిపోద్దా? మరి ఏమవుతుంది? తడిసిపోద్దా? తడిసిపోయే కన్నా మునిగిపోద్ది కదా. సరే, తడిసిపోయిన తర్వాత అయినా మునిగిపోద్ది. ఎందుకు మునిగిపోద్ది? రాయి బరువుగా ఉండటం చేత మునిగిపోద్ది. రాయి బరువుగా ఉంటదని చిన్న కుర్రాడి తెలుసు. రాయి ఎందుకు మునిగిపోద్ది? ఆ రాయికి ఈతరాక మునిగిపోద్ది. రాయికి ఈతరాక మునిగిపోద్దా? 4 రాళ్ళోటికెళ్ళి నువ్వు ఈత నేర్పు. మనిషికి ఎన్ని చేతులు? అదిగో మా బుర్రపాడైంది. నువ్వే చెప్పు, నేను సమాధానం చెప్పలేను. మనిషికి ఎవరికన్నా 2 చేతులు. 6. అదిగో 6 చేతులు అంటే అనుకున్నావా? ఎవరికన్నా 2. 6. ఏ చేతులు చూపించైతే? నీకు 6 చేతులు ఉన్నాయి, నాకు ఈ అమ్మాయికి 6 చేతులు ఉన్నాయి, నాకు 6 చేతులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి 6 చేతులు ఉన్నాయి. కావాలంటే నేను చూపిస్తాను, నీకు దమ్ముంటే పందెం కాసుకో. 100 రూపాయలు పందెం అట. డబ్బులు రెడీగా ఉండాలా? డబ్బులు రెడీగానే ఉన్నాయి. నేను 6 చేతులు చూపిస్తాను, నువ్వు లెక్క పెట్టమ్మాయి. ఏంటి చేతులు? ఎన్ని? 2. 6 ఉన్నాయి, సరే లెక్కట. నీ పాలు రాలు కొడితే 6 అవుతాయి. ఇదిగో 1, 2 చేతులు. 2 ఒప్పుకుందాం అండి. ఇవేంటి?
ఇవి మోచేతులు. ఇవన్నీ 2. మొత్తం ఎన్ని? 4. ఇవేంటి? అరిచేతులు. ఇవన్నీ 2. మొత్తం ఎన్ని? 6. 100 రూపాయలు బడి తీరా నువ్వు. బట్టలు ఇప్పించేస్తాను నీకు ఇప్పుడు. ఎవరన్నా బట్టలు ఇప్పించేస్తావా? మరి నువ్వు డబ్బులు రెడీగా ఉన్నాడు ఉదయం ఉదయం ఇస్తానే. ఉదయం కదా నాకు నప్పదు. ఇంకో ప్రశ్న వేస్తాను, కరెక్ట్ గా సమాధానం చెప్తే 100 అక్కర్లేదు. చెప్పరా. ఆర్టీసీ బస్ ఎక్కవా? ఎక్కుతున్నా, రోజు ఎక్కుతున్నాను. ప్రతిరోజు నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కుతూ ఉంటావు. డ్రైవర్ పక్కన అద్దం పెడతారు ఇలా పైకి, ఎందుకు పెడతారు? వెనకాల లారీలు బస్సులు వస్తాయా? ఆ బస్సులు చూసి అద్దంలో చూసి సైడ్ ఇవ్వడానికి రా. అదిగోండి. ఏమండి ఇన్ని లక్షలు పెట్టి బస్సు కొనుక్కొని సైడ్ ఇవ్వడానికి సైడ్ ఇవ్వకపోతే డ్రైవర్ పక్కన అద్దం ఎందుకు పెడతారు? వెనకాల కండక్టర్ ఏమాత్రం డబ్బులు నొక్కేస్తాడో చూడడానికి. కండక్టర్ ఇప్పుడు కానీ ఎవరో కండక్టర్ అనుకో, ఇప్పుడు నేను నొక్కేస్తాడు పట్టుకొని. నీకు గుణింతలు వచ్చా? వచ్చిరా. బాగునింతం వచ్చా? వచ్చు. బాగునింతంలో ఏ అక్షరం టక్కని చెప్పగలవా? బాగా ఔత్తమిస్తే ఏమిటి? బావు. జోరుగా 3 సార్లను ఎవరికొక్క ఇదే? కుక్కలాగున్నానా? కుక్కలాగా అరుతున్నావు. ఏదో అక్షరం అడిగితే చెప్పాను కానీ నేను కుక్కలాట రా. నేను అమ్మడో నీకు ఎక్కాలొచ్చా? వచ్చు. 9 ఎక్కం వచ్చా? తప్పులు లేకుండా చెప్పగలవా? తప్పులు లేకుండా చెప్తాను. కరెక్ట్ చెప్పు. కరెక్ట్ గా చెప్తాను. 9 ఒకట్ల 9. 9 ఇంత రాయి పట్టుకోను. ఎందుకురా? 9 ఎక్కం తప్పు వచ్చిందా రాయిసిరే, మిగతాది నేను చూసుకుంటాను. నేను తప్పు చెప్తే కదా. సరే అలాగే ఇసరే బాబు, చెప్పేది విను. 9 ఒకట్ల 9. 9 రేళ్ళు 18. 9 మూడు 27. 9 4 36. 9 5 నోరు మూసుకునేది. సొంత తప్పులు చెప్పించుకొని నేను చెప్పింది తప్ప. మొత్తం తప్పులు అన్ని ఏం తప్ప కాదు. రాయిశ్రీ లేదు ఇంకా. ఎందుకు రాస్తాడు? ఇది తప్ప. అసలు 9 ఎక్కం ఒరిజినల్ 9 ఎక్కం అది కాదు. మా గురువు గారు రాసిచ్చారు, నా దగ్గర ఉంది ఒరిజినల్. ఏంటి ఒరిజినల్ 9 ఎక్కం వేరేగా ఉందా? అది మీ గురువు గారు రాసిచ్చారా? అది ఎలాగుంటది చెప్పు. 9 ఓట్ల 9. 9 రేళ్ళు 9. 18. 9 మూలు 9. నీదే సొద్దు తప్పు. అన్ని 9 అంటున్నావు, అవి ఎలాగయ్యాయి? ఎలాగై చెప్పరా? నేను చెప్తాను, నీ ఎక్కం ఒకసారి చదువు. అలాగే. 9 ఒకట్ల 9. అది మాత్రం నీది నాది ఒకటే. 9. 9 రేళ్ళు 9 రేళ్ళు 18. 9 రేళ్ళు 9. ఒరేయ్ 9 రేళ్ళు 18. 18లో ఏ అంకెలు ఉన్నాయి? 1 8. ఆ 2 కలుపు. 1 8 కలిపితే 9. 9 రేళ్ళు 9 సరిపోయింది కదండి. సరిపోయింది. 9 మూళ్ళు ఎంత? 27. ఏ అంకెలు ఉన్నాయి? 2 7. ఆ 2 కలుపు. 2 7 కలిపితే 9. 9 మూలు 9 సరిపోయింది కదండి. 9 నాళ్ళు ఎంత? 36. ఏ అంకెలు ఉన్నాయి? 3 6. ఆ 2 కలుపు. కలిపితే 9. 9 4 9 సరిపోయింది కదండి. 9 5 9, 9 6 9, 9 7 9, 9 8 9, 9 9 కూడా 9 కావాలంటే ఇంటికి వెళ్ళి పెన్న కాగితం పట్టుకుని లేకపోతే కాలిక్యులేటర్ పట్టుకుని లెక్కేసుకో. అమ్మో నోరు. నీకు తీసివేతలు వచ్చా? వచ్చురా. వచ్చు. కరెక్ట్ తీయగలవా? 10లోంచి 6 పోతే ఎంత? ఎంతరా? 10లోంచి 6 పోతే ఎంత? 4. 4 5. 5 ఏంటమ్మా? 10లోంచి 6 పోతే 5. 4 ఏది లెక్క పెట్ట చూపెట్టాలా? ఇవన్నీ 10. 10నా? అవునరా. కింద నుంచి చదువు. 10 9 8 7 6. 10లోంచి 6 పోతే 5 కదండి. 10లోంచి 6 పోతే 5 కదా. నువ్వు మళ్ళీ ఎక్కడికో లెక్క పెట్టా. 10 9 8 7 6. 10లోంచి 6 పోతే 5 కదండి. అమ్మ బాబా ఇదంతా అలాగున్నట్టుంది. నీకు గుణింతలు వచ్చా? చక్కగా వచ్చు. కాగుణంతం వచ్చా? తప్పులు లేకుండా చెప్పగలవా? తప్పు లేకుండా చెప్తాను. కరెక్ట్ గా చెప్పు. కా బాబు నీది బయటిది కర్ర కర్ర కర్ర. ఏమెందుకు? కాగుణంతం తప్పు వచ్చిందా కర్ర తీసుకుంటా. ఓహో తప్పు చెప్తే కదా చెప్పేది ఆలకించు. 4 తప్పులు వచ్చినాయి అప్పుడే. ఇంకా ఒక ముక్కనే చెప్పలేదు. 4 తప్పులు వచ్చినాయి. చెప్పేది ఆలకించు. కరెక్ట్ చెప్పు. 11 తప్పులు వచ్చినాయి అప్పుడే. మతికాని పోయిందట్రా. పూర్తిగా చెప్పనేవో. ఏంటి కావనంతో మళ్ళీ ఆలకించు. కరెక్ట్ చెప్పు. దీర్ఘమిస్తే ఊరుగా ఎటు ఊరుకున్నా చెప్పేస్తున్నావు కానీ మరి చెప్పలేదు. కాకు దీర్ఘమిస్తే ఏకాటండి. నార్మల్ పెద్ద పప్పరేట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి ఏకలు తోకలు చెప్ప. నేను ఏకలు తోకలు చెప్పలేదు. ఇదే కాగునంతం. ఇదే కాగునంతం. అసలు సిసలైన కాగునంతం. ఒరిజినల్ కాగునంతం. మా గురువు గారు రాసిచ్చిన కాగునంతం మన దగ్గర ఉంది. ఇటు మీ గురువు గారు కాగునంతం కూడా రాసిచ్చారేటి? అది ఎలా ఉంటుంది చెప్పు. ఏది పోయింది కానీ సాగు కొడతావా? అది నన్ను కానీ కొట్టేస్తాడు. కానీ కితకతలు ఆడతాడట. ముందు కొడితే వెనకాల కొడితే నమస్కారం అండి. కాలు పెట్టు. పళ్ళు రాలిపోతాయి. నేను నమస్కారం చేసింది నీకు కాదు. ఈ కాగుణింతం ఆ 9 ఎక్కం రాసిచ్చారే మీ గురువు గారు, ఆయనకి నమస్కారం. ఓ శిష్యుడు అంటే అలాగ ఉండాలండి. అవునవును. శిష్యుడు తెలివితేటలు మెచ్చుకుని గురువు గారికి నమస్కారం పెడుతున్నారు. అవునవును. పెట్టుకో. ఇంతకీ మీ గురువు గారు ఎవరో చెప్పావు కదే? మా గురుగారు మెడ్రాస్ కావాలా? మెడ్రాస్ కాదు, అడ్రస్. మా గురువు గారు అడ్రస్ చెప్తాను విను. అలాగే. ఇదేమిటి? స్టేజీ. స్టేజేనా? స్టేజ్ కింద ఉంది భూమి. భూమి అంటే మనకు దేవతే కదా. అవును కదా. భూదేవి. భూదేవి కూతురు ఎవరు? సీతాదేవి. సీత భర్త ఎవరు? రాముల వారు.
రాముల వారి విరోధి ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు కొలిచే దేవుడెవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు కుమారుడెవరు? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు వాహనం ఏమిటి? ఎలుక. ఎలుక్కి శత్రువు ఎవరు? పిల్లి. పిల్లికి శత్రువు ఎవరు? కుక్క. కుక్కకి శత్రువు ఎవరు? కర్ర. ఆ కర్రే మా గురువు గారు. ఏమిటినాయనా కర్ర గురువు గారా? బయట తీసారా మీకు ఇద్దరికి వర్రైపోతుంది. ఇప్పుడు నీకు వర్ర అయిపోద్ది. అమ్మడా ఇంకొక ప్రశ్న ఉండిపోయిందమ్మా. ఏమిటమ్మా? ఇందాక 100 రూపాయలు పందెంగా సగ్గొట్టాడు గానీ ఇప్పుడు నేను నిజంగా డబ్బులు ఇస్తాను. అబ్బా ఎంత ఇస్తావేటి? 5 ప్రశ్నలు వేస్తాను. ప్రశ్నకి 10 రూపాయలు. 50 రూపాయలు ఇస్తావు. 50 రూపాయలు మీరు 5 కరెక్ట్ చెప్తే అందులో ఏ ఒక్కటి తప్పు చెప్పినా 50 ఉండదు. ఇంకా నోరుమీరా 4 ప్రశ్నలు చెప్పావు అనుకో 40 రూపాయలు ఇవ్వాలి కదా. అలాగే ఎవరో మొత్తం 5 కరెక్ట్ గా చెప్తేనే 50. వీడంత తిరకాసోడు. సర్లే 4 ప్రశ్నలు చెప్పిన తర్వాత 5 చెప్పకుండా ఉంటామేట్రా? మేమిద్దరు ఎవరో ఒకరు చెప్పేస్తాం. చెప్పేసుకోండి. ప్రశ్నకు 10. అలాగే 5 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న. ఏం ప్రశ్న? తిరుపతిలో ఏముంది? ఓహో ఎంత పెద్ద ప్రశ్న. అది ప్రశ్న. తిరుపతిలో ఏముంది? 7 కొండల వాడి గుడి ఉంది. ఓహో 10 కొట్టేశారండి. మరి కాదా చెప్పలేమనుకున్నావేటి? అబ్బో మీరు తక్కువ లేటి చెప్పారు. రెండో ప్రశ్న ఏమిటి? సింహాచలంలో ఏముంది? ఓహో సింహాద్రప్పని గుడి ఉంది. ఓహో అబ్బో 20 కొట్టేశారండి. అబ్బో ఇంకో మూడో ప్రశ్న ఏమిటది? అన్నవరంలో ఏముంది? అన్నవరంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది. ఆహా కొడినరే ఎన్ని 3 ప్రశ్నలు. నాలుగో ప్రశ్న ఏటది? భద్రాచలంలో ఏముంది? భద్రాద్రి రామన్న గుడి ఉంది. అన్నయ్య 4. ఇంకొక ప్రశ్నే మరి చెప్పలేట్రా? 5వ ప్రశ్న ఏమిటది? పూరిలో ఏముంది? ఓహో వీడికి మతికని పోయిందా? ఒరే పూరిలో జగన్నాథ స్వామి గుడి ఉందిరా. పప్పులో కాలేశారు. పప్పులో కాలేశారు. ఏం చేసాం? 50 రూపాయలు పోయాయి. ఎందుకు పోతాయి? ఎందుకు పోతాయి? పూరిలో ఎటు ఉంది? జగన్నాథ స్వామి గుడి ఉంది. బంగాళదుంప కూర ఉంది. ఎటు నువ్వు అడిగింది తినే పూరియా? నేను ఊరి పేరు అనుకున్నాను. అన్నయ్య ఇలాంటి దుర్మార్గుడు ఇంకెక్కడైనా ఉంటాడా? అన్ని గుడుల పేర్లే అడిగాడు కదా అని నేను అదే చెప్పాను. ఇంటికెళ్ళి పిల్లలు ఎలాగే పిలుస్తాను. ఇప్పుడు హరిశ్చంద్ర కథ ఎంత వరకు వచ్చింది చెప్పండి. ఒకరోజు దేవేంద్రుడు ఆసీనుడై ఉండగా అటు ప్రక్క దేవతలను ఇటు ప్రక్క మునీశ్వరులను కనులారా చూస్తున్న దేవేంద్రుడు ఏమంటున్నాడంటే మౌనులారా దేవతలారా తందానా తందాని తందానా తందానా తందాని తందానా సత్యము తప్పిన చేరుతాను తందానా తందాని తందానా ఇప్పుడు గాని పరువు గాని తందానా తందాని తందానా నయనయన పుట్టుడే తందానా ఓ తందానా దేవవందనా తందానా తందానా రాజవందనా. ఓ దేవతలారా ఓ మునీశ్వరులారా స్వర్గమధ్య పాతాళ లోకములో ఏక పత్నివ్రతుడు పలికి బొంకనివాడు ఇప్పుడు కాని పూర్వంలో కాని ఉన్నాడా అని ప్రశ్నించాడు దేవేంద్రుడు. ఆ ప్రశ్నకు దేవతలు కాని మునీశ్వరులు కాని మాట్లాడలేదు. అంతటా కలహప్రియుడకు నారదుడు లేచి ఓ దేవతలారా మీకు తెలియకపోవచ్చు, మునీశ్వరులారా మీకును తెలియదా? భూలోకమున అట్టి సత్యవంతుడే లేడా? ఈ మహేంద్రుని ప్రశ్నకు సమాధానమే లేదా అని ఒక్కొక్కరిని వేలెత్తి కదిపాడు నారదుడు. అంతటా వశిష్ఠుడు లేచి లేకేమయ్యా ఉన్నాడు భూలోకములో అయోధ్య నగరాధీశుడైన హరిశ్చంద్రుడే పలికి బొంకనివాడు నిత్య సత్యవ్రతుడు అని పేర్కొన్నాడు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఏమంటున్నాడంటే ఆ మాటలకు విశ్వామిత్రుడు దిక్కున లేచాడా మగమోసాదుల మహిళ విలాసుల మహారాజుల వారు వారికి సత్యము ఎంత దూరము ఇచ్చినావు బలిరా వారికి గురువైనందుకు నీవు పలికినావు బలిరా చాలు నీ మాయ మాటలు నమ్మవారు లేరు ఆ విధముగా మౌనులిద్దరూ రెచ్చిపోయినారా ఓయి వశిష్ఠ ఆపుని అధిక ప్రసంగం
ప్రసంగం, అధిక ప్రసంగము, మధుమాంసములతో మత్తెక్కి అది మహిళా విలాసులైన ఆ నీచ రాజన్యులు ఎక్కడ? ఈ మహేంద్రుని ప్రశ్నకు సమాధానం ఎక్కడ? వశిష్ఠ, నీ కళ్ళబొల్లి కబుర్లతో ఈ మహేంద్రుని కొలువు కుటుంబం కళ్ళబొల్లి చేయకు అని హుంకరించాడు విశ్వామిత్రుడు. ఆ మాటలకు వశిష్ఠుడు విశ్వామిత్ర, హరిశ్చంద్రుడే అబద్ధమాడినచో నేను తలగొరిగించుకొని గాడిదపై ఊరేగదను, ఇది నా ప్రమాణం అనగా అంతట విశ్వామిత్రుడు, ఓయి వశిష్ఠ, హరిశ్చంద్రుని చే అబద్ధమాడించలేకపోయినచో నేను సంపాదించిన తపస్సు యందు సగభాగమిచ్చి ఈ సురరాజపీఠముని అలంకరింపజేస్తాను, ఇది నా ప్రమాణం. ఎవరా ఎవరది? నీకేం బుర్రగాని పాడైందా? ఇక్కడ అసలే చిన్నపిల్లలందరూ కలిసి అల్లరి చేస్తున్నారా? మరి వాడిని కూడా కూర్చోమంటావేటి? ఈ అల్లరికి తోడేటి? ఆయన నిద్ర వస్తుందేమో. పెళ్ళైందా తమ్ముడు? నరబై ఆడి వయసు నిండా 5-6 సంవత్సరాలు ఉండవు. పెళ్ళైందా తమ్ముడు నీకు? మరి బుర్రకథ పూర్తవకుండా వెళ్ళిపోతాడని. పెళ్ళి అయితే వెళ్ళిపోతారా? పెళ్ళైన వాళ్ళకి ఎన్ని బాధ్యతలు అమ్మ? ఏమిటా బాధ్యతలు? ఎంత వ్యాపకం, ఎంత యాతన. ఓహో, పెళ్ళ బుర్రకథ పూర్తవక ముందు వెళ్ళిపోతాడో ఒకవేళ పెళ్లిగానే అయింది. చిన్నపిల్లలకి ఎక్కడ పెళ్లి అవుతుందండి? ఆడికి అలాగా ఎంతదమ్మా? చిన్నపిల్లలు పెళ్లి అవుదా? మన పేసి పెట్టాడు మా ఇంటి దగ్గర. ఎవరు? మా అబ్బాయి. ఏంటి మీ అబ్బాయి పెళ్లి చేయమని పేసి పెట్టాడా? మీ అబ్బాయి ఎంత ఉంటాడేటి? చూడలేదు నువ్వు? నేను చూడలేదురా. నువ్వు చూసావురా? నేను చూడలేదురా. మా అబ్బాయిని 5-6 సంవత్సరాల వయసు ఉంటది. బాగా చిన్నాడు. మన పెళ్లి చేయమని పేసి పెట్టాడు. పెళ్ళంటే ఏమిటనుకున్నాడా పాపం? గబగబా నా దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమిట్రా బాబు గొంతుకు అంత కమ్మగా ఉంది? గాడి తెరిచినప్పుడు పుట్టాడమ్మా, అందుకని అలగరుస్తున్నాడు. అందుకే గొంతు అలాగా ఉంది. పాపం. నేను అదే శృతిలో పలకలు లేక ఊరుకోడు. నువ్వు అలగరిసావా? సరిపోయిందండి ఈ కంచరగాడికి అడ్డగాడికి. పళ్ళు రాలిపోతాయి. నీ పళ్ళు రాలిపోతాయి. గాడిదలు అన్నామంటే గాడిదలు అరిసే వాళ్ళని గాడిదలు మరి ఏమంటారు? నాన్నగారు నాకు అర్జెంట్ పెళ్లి చేసేయాలంట అన్నాడు. మరి అందుకు నువ్వేమన్నావు? ఇదేమిట్రా నాయనా, నీ వయసు చూస్తే 5-6 సంవత్సరాలు లేదు. నీకు ఇప్పటి నుంచే పెళ్లి ఏమిటి? నువ్వు పెరిగి పెద్దవాడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, పక్కింటి అమ్మాయిని ప్రేమించాలి. పిల్లలకు చెప్పాల్సిన నీతులు అవా? చక్కగా చదువుకోవాలి, పెరిగి పెద్దవాడు అవ్వాలి, బాగా విద్యాబుద్ధులు సంపాదించాలన్నా బాగుంది, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా బాగుంది, పక్కింటి అమ్మాయిని ప్రేమించాలా? మా ఆవిడ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మా దారిలో నడమని చెప్తున్నాను. మంచి పని చేస్తున్నావు. పక్కింటి అమ్మాయిని ప్రేమించాలి, ఒకవేళ నీకు ప్రేమించడం చేత కాకపోతే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, అంతవరకు ఆగరా నాయనా అని చెప్పాను. మరి మీ అబ్బాయి ఏమన్నాడు? నాన్నగారు మీకు ఎందుకంత కష్టం, మీరు సంబంధం అని చూడక్కర్లేదు, సంబంధం కూడా నేనే చూసుకున్నాను అన్నాడు. ఏంటి సంబంధం కూడా చూసుకున్నాడా? అబ్బో ఇదేంటి అప్పుడు సంబంధం కూడా చూసుకోవడం అయిపోయిందా? ఏ ఊరు సంబంధం రా అని అడిగాను. ఏ ఊరట? ఏ ఊరో కాదు నాన్నగారు, మన ఊరే అన్నాడు. ఏంటి మీ ఊరే? మీకు మరి మంచిదిరా, బస్ ఛార్జీలే ఉండవు, నడిచెళ్ళొచ్చు. మన ఊర్లోని అమ్మాయిని ప్రేమించావా? అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏ వీధిలో ఉందా అని అడిగాను. ఏ వీధిలో ఉందని చెప్పి. ఏ వీధో కాదు నాన్నగారు, మన వీధిలోనే ఉందన్నాడు. మీ వీధే? మరీ మంచి దగ్గరే, ఏ చాలా దగ్గర, ఇంకా అసలు నడిచెళ్ళొచ్చు, రిక్షాలు కూడా ఎక్కర్లేదు. మన వీధిలోని అమ్మాయిని ప్రేమించావా? అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏ ఇంట్లో ఉందిరా అని అడిగాను. ఏ ఇంట్లో ఉందట? ఏ ఇంట్లో కాదు నాన్నగారు, మన ఇంట్లోనే ఉందన్నాడు. మీ ఇంట్లోనా? ఇదేట్రా నాయన, నాకు తెలియకుండా మన ఇంట్లో ఏ అమ్మాయిని నువ్వు ప్రేమించావు? ఎవరో అమ్మాయిని అడిగాను. ఎవరట? ఎవరో కాదు, మీ అమ్మాయి అన్నాడు. మీ అమ్మ? మీ అమ్మని ప్రేమించాడు? మా అమ్మను ప్రేమించాడు, పెళ్లి చేయమాట. మంచి పని చేశాడు. అది కాదురా నాయన, మా అమ్మ నీకు నాన్నమ్మ అవుతుంది, అవును, నాయనమ్మ అవుతుంది. పెద్దవారిని పూజించాలి, గౌరవించాలి, అలా అనకూడదు, చాలా తప్పురా అని చెప్పాను. చెప్తే మా అబ్బాయి అన్నాడు, అదేమిటండి నాన్నగారు? అదేమిటండి నాన్నగారు? మా అమ్మను నువ్వు చేసుకున్నావు కదా, మీ అమ్మని నేను చేసుకుంటూ తప్పేటాను. ఏటి మా అమ్మని నువ్వు చేసుకున్నావు కదా, నేను మీ అమ్మని చేసుకుంటూ తప్పేటన్నాడా? నీకు బుద్ధి వచ్చిన మాట అన్నాడు. బుద్ధి రావడం, మా అబ్బాయి గొప్ప తెలివైన వాడు, అందుకే అలాంటి మాట్లాడుతున్నాడు. జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. మా ఊర్లో టీ దుకాణం ఉంటే 3 రోజులు ముగించాడు. టీ దుకాణం 3 రోజులు ముగించాడా? ఏరా అంత పుణ్యం కట్టుకున్నాడు? ఏం చేశాడు? ఒక టీ దుకాణం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే 2 రూపాయలు పట్టుకెళ్లి ఇడ్లీ తెచ్చుకోవడం అలవాటు మా అబ్బాయికి. అదే విధంగా ఒక రోజు ఇడ్లీ కోసం వెళ్తే ఆ టీ కొట్టు సౌకర్యం బుర్రకథ అప్పలనాయుడు కొడుకు, ఎమ్మ అప్పలనాయుడు కొడుకు, వయసు చిన్నదైనా మరి చాలా తెలుగుగా మాట్లాడతాడట. యా మాత్రం తెలుగుగా మాట్లాడతాడో చూద్దాం, ఈ రోజు మాట్లాడిద్దాం అని టీ కొట్టు సౌకర్యం మా అబ్బాయిని ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? ఒరే అబ్బాయి, మీ నాన్నకి పెళ్ళయిందా? మీ నాన్నకు పెళ్ళయిందా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఈ టీ కొట్టు సౌకర్యం ఏం బుర్ర బుద్ధి లేనట్టుంది, మీ నాన్నకి పెళ్ళయిందని అడుగుతున్నాడు. మా నాన్నకి పెళ్ళి అవ్వకుండా నేనెలా పుట్టాను? అంతే కదా, సరైన సమాధానం చెప్పాలని చెప్పి మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మా నాన్నగారికి ఇంకా పెళ్ళి అవ్వలేదండి. మా నాన్నగారికి ఇంకా పెళ్ళి అవ్వలేదండి. మీ అమ్మ ఖాళీగా ఉందేమో అడగడానికి వచ్చానంట అన్నాడు. అమ్మ బాబాయ్, టీ కొట్టు సౌకర్యానికి మతిపోయి ఉంటది. దెబ్బతో 3 రోజులు టీ దుకాణం బంద్. స్కూల్ కి వెళ్ళాడు అనుకో, పోటీలు పెట్టారనుకో, ఏ పోటీల్లోనైనా మా అబ్బాయిదే ఫస్ట్ ప్రైజ్. అబ్బా అంత తెలివైన వాడు. మొన్న ఆగస్టు 15కి మా అబ్బాయి చదువుకునే స్కూల్లో పోటీలు పెట్టారు. ఏం పోటీలు? ఒళ్ళు బతుకం పోటీలు.
ఏం పోటీలు? ఒళ్ళు బతుకం పోటీలు. ఒళ్ళు బతుకం పోటీలా? అవి ఇంతవరకు ఎక్కడ నేను ఆలకించలేదురా బాబు. మీ స్కూల్లో పెట్టలేదా? భూషణం గారు మీరు చదువుకున్న స్కూల్లో పెట్టారేటండి? భూషణం ఎవరు? అగా మన నాగభూషణం గారు. ఆయన అడుగుతున్నావా? మంచి పని చేస్తున్నావు. నీకు తెలియదేమో, ఏ స్కూల్లో కూడా ఒళ్ళు బతుకం పోటీలు పెట్టరు. మా అబ్బాయి చదువుకున్న స్కూల్లో పెట్టారమ్మా. ఇంతకీ ఆ పోటీలు ఎలాగుంటాయి? ఎలాగుంటాయంటే స్కూల్ పిల్లలందరూ వచ్చి కూర్చుంటారమ్మాయి. కూర్చున్న తర్వాత టీచర్ వస్తారు. వచ్చిన తర్వాత టీచర్ అంటారు, ఒరే అబ్బాయిలు మీ అందరిలో ఒళ్ళు బతుకం ఎవరికి ఎక్కువ ఉందో చేతులు ఎత్తండ్రా. మీ అబ్బాయి ముందు చేయెత్తుంటాడు. మా అబ్బాయి చేయత్తలేదు. మొత్తం స్కూల్ పిల్లలందరూ చేతులు ఎత్తేసారు కానీ మా అబ్బాయి చేయత్తలేదు. అప్పుడు మాస్టర్ గారు మా అబ్బాయి దగ్గరకు వచ్చి, ఒరే అబ్బాయి పిల్లలందరూ చేతులు ఎత్తారు కదా, నువ్వేమిరా చెయ్యత్తలేదు అని అడిగారు. అడిగేసరికి మా అబ్బాయి అన్నాడు, మాస్టర్ గారు నాకు చెయ్యెత్తడానికే ఒళ్ళు బతుకం అంట అన్నాడు. ఓహో, ఇంకేముంది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ మా అబ్బాయిదే. ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అనుకో, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ టక్ టక్ మన సమాధానం చెప్తాడు. అబ్బా, అంత తెలివైన వాడు. మా అబ్బాయిని అడిగారట. ఏంటి ప్రశ్నలే? ఒరే అబ్బాయి గడ్డ కట్టేసిన నెయ్యి ఎండలో పెడితే ఏటవుద్రా అని అడిగారు. మీ అబ్బాయి ఏమని చెప్పాడు? ఏటవుద్దు నువ్వు చెప్పు చూస్తాను. ఏమవుతుంది? ఎండవేడి కరిగిపోద్ది. అదిగండి ఎండవేడి కరిగిపోతుంది. అవునరా? మా అబ్బాయి అలా చెప్పలేదు. మాస్టర్ గారు గడ్డ కట్టేసిన నెయ్యి ఎండలో పెడితే కుక్క నాకేస్తుందండి అని చెప్పాడు. గడ్డ కట్టేసిన నెయ్యి ఎండలో పెడితే కుక్క నాకేస్తుందా? నువ్వో మీ అబ్బాయి వెళ్ళి నాకేస్తారు. బొంబాయి ఎక్కడ ఉంది చెప్పు? మహారాష్ట్రంలో ఉంది. అదిగోండి బొంబాయి కోసం మహారాష్ట్ర వెళ్ళిపోయింది ఈవిడ. బాబా అక్కడే ఉందిరా. మా అబ్బాయి ఎలా చెప్పలేదు? ఎలా చెప్పాడు? మాస్టర్ గారు బొంబాయి మా ఇంట్లో కిరసనాల డబ్బాలో ఉందండి. ఏంటి కిరసనాలు తోడుకునే బొంబాయా? నేను ఊరి పేరేమో అనుకున్నాను. అమ్మడు ఇప్పుడు జానపద పాట పాడుకుందాం. ఏం పాట పాడుకుందాం? కాలిపోతుంది మాడిపోతుంది నాథ పాట పాడుకుందాం. వచ్చా నీకు? వచ్చురా. పాడతావా? నిజంగా ముందు పాడతా వెనక పాడతా? ముందే పాడతాను. నువ్వు ముందు పాడతావా? తర్వాత మీరు ఇద్దరు చెప్పాలి. మీ ఇద్దరు పాడాలి. ముందు నువ్వు పాడతావు, ఆ వెంటనే ఫస్ట్ నేను, ఆ తర్వాత తొలియుడు. నీకు పొరపాడైంది ఎట్రా? ముందు నేను పాడతాను. అవును. తర్వాత మీరిద్దరు పాడాలి. అలాగేనమ్మా. ముందు నువ్వే, ముందు నేను, ఆ వెంటనే ఫస్ట్ నేను, వెంటనే ఫస్ట్, ఆ తర్వాత తొలియుడు. ముందు ఫస్ట్ తొలి అన్ని ఒకటారా? మొద్దు మహమ్మ అన్ని ఒకటేనటే. సరేనమ్మా. కాలిపోతుంది పాట నువ్వు ముందు పాడతావు, వెనకాల మేము ఇద్దరం పాడతాం. పాడండి. బాగుంది. నువ్వు పాలకొండ వెళ్ళావు నాదో, నా పాక కాలిపోయింది నాదో. నువ్వు పాలకొండ వెళ్ళావు నాదో, నా పాక కాలిపోయింది నాదో. అది కాలిపోయి అమ్మనో, నా కళ్ళతోని చూడలేనమ్మా. చూడవా కాలిపోతుంది, మండిపోతుంది నాదోయ్. నా చురుకైన సూటికేసునా కాలిపోతున్నది నాదో. నా చురుకైన సూటికేసునాదో అదే మండిపోతున్నది నాదో. కాలిపోయి అమ్మనో, నా కళ్ళతోని చూడలేనమ్మా. కాలిపోయి అమ్మనా, నేను నదిలోని దూకలేనమ్మా. ఏట్రా రావా అంటే పదవా అంటున్నావేటి? రావా అంటే వస్తున్నాను అనాలి. ఏటొస్తున్నాను? ఎక్కడ తీసుకెళ్ళండి? ఎక్కడ తీసుకెళ్ళమంటావు? ఎక్కడ కాలిపోతుందో అక్కడ తీసుకెళ్లి చూపించాలా? పాలకొండలో కాలిపోతుంది వెళ్ళి చూడు. వెళ్దామేట్రా వేడి నీళ్ళుగా? నాదోయ్ రావా చూడవా కాలిపోతుంది, మాడిపోతుంది, మండిపోతుంది నాదోయ్. నా శ్రీకాకుళం చీరలో ఈనాదో అవి కాలిపోతున్నాయి నాదో. నా శ్రీకాకుళం చీరలో ఈనాదో అవి మండిపోతున్నాయి నాదో. అది కాలిపోయి అమ్మనో, నా కళ్ళతోని చూడలేనమ్మా. కాలిపోయి అమ్మనా, నేను నదిలోని దూకలేనమ్మా. నాదోయ్ రావా చూడవా. ఏమిటా చూపెట్టది? చూడవా అంటే చూపెట్ట అంటే వేటి? చూస్తున్నాను అనాలి. ఎక్కడేం కనపడుతుంది? పాలకొండ చూస్తే అక్కడ కనపడుతుంది. నాదోయ్ రావా చూడవా కాలిపోతుంది, మాడిపోతుంది, మండిపోతుంది నాదోయ్. మా కాళ్ళ పట్టీలు నాదో అవి కాలిపోతున్నాయి నాదో. మా కాళ్ళ పట్టీలు నాదో అవి మండిపోతున్నాయి నాదో. కాలిపోయి అమ్మనా, నా కళ్ళతోని చూడలేనమ్మా. అది కాలిపోయి అమ్మనో, నేను నదిలోని దూకలేనమ్మా. నాదోయ్ రావా చూడవా కాలిపోతుంది, మాడిపోతుంది. ఏట్లా బయట ముందు ఎక్కడ
ముట్టుకుందని. అంతేనా? లోపల ముట్టుకుందిరా? లోపలే ముట్టుకుందిరా. ఎక్కడ ముట్టుకుందో నేను అడిగానట్రా నిన్ను. ఇప్పుడు అడగపోయిన ఉదయం అడుగుతాడు అమ్మ. ఎటు అడుగుతాడు? ఇది గొప్ప పేసి కోర్రు. నీలాంటి కోరిని కాదు. రాత్రి కాలిపోతుంది మాడిపోతుందో పాట పాడారు కదా, ముందు ఎక్కడ ముట్టుకుందో అడిగావు కదా. నా జగదాంబ సెంటర్ కలిసి పేసి పెట్టేస్తాడు. అందుకే ముందు చెప్పేస్తున్నా. తక్కువ కాదు, గొప్ప రాంగ్ ఈడు. నువ్వే రాంగ్ మనిషి. ఈడు రేపు ఇంటికి వెళ్ళి పిల్లల పిలుస్తాడట. అవును, నేను ఇక్కడ పాట పాడుతుంటే దెమ్మో ఇదెమ్మా అని వాళ్ళిద్దరు కాస్త చూపిస్తాను బేటి. ఇప్పుడు దిమ్మలు కాలిపోతాను పాట పాడేవా? పాడాను. ఏమి దిమ్మలు కాలిపోతున్నాయో వీళ్ళిద్దరు అడిగి చెప్పమన్నా. మన డోలకిష్టను ఘటమిష్టను ఆ దిమ్మల సంగతి అలా తెలియదేటి? తెలిసేటి అడుగు. ఘటమిష్టం అప్పరా నీకు తెలుసా దిమ్మల సంగతి? తెలీదా? గట్టి చెప్పాయి. తెలీదా? ఏం మోహన్ దాస్? నాకు తెలుసు సార్, మళ్ళీ చెప్పండి. మీకు తెలీదా దిమ్మల సంగతి? తెలీదు. మీకు తెలుసా? రకరకాల దెమ్మలు చూసాను. ఏమిటి ఈ ముసులు గోరకడికి రకరకాల దెమ్మలు తెలుసటమ్మా. రకరకాల దెమ్మలు తెలుసు కాబట్టి ఈ రకంగా తయారయ్యి. అదనమాట. ఆ కుర్రోళ్ళిద్దరికి వెళ్దంట. ఏమి దెమ్మలో చెప్పు. అవండి అనకాపల్లి బెల్లపు దెమ్మలు. బాబు అనకాపల్లి దెమ్మలంట. అనకాపల్లి దెమ్మలు ఇద్దరికి తెలుసు. ఇద్దరికా ముగ్గురికి? మా ముగ్గురికి తెలుసు. ఎవరెవరికి? మా ఆర్మినిస్ట్ గారికి, నాకు, ఘటనిస్ట్ గారికి కూడా తెలుసు. అనకాపల్లి దెమ్మలు అయితే మీ ముగ్గురికి తెలుసు. ఈడికి తెల్దా? ఆయనకి అనకాపల్లి దెమ్మలు తెల్దా? తెలీదు. మరి ఏ ఊరు దెమ్మలు తెలుసు? పెద్దాపురం. పెద్దాపురమా? అక్కడ దాకా ఎందుకు వెళ్ళాడు? నాదోయ్ మా బెల్లపు తిమ్మలో ఈనాదో అవి కాలిపోతున్నాయి నాదో. మా బెల్లపు తిమ్మలో ఈనాదో అవి మండిపోతున్నాయి నాదో. పోయి కాలం పెట్టరా మళ్ళీ కర్ర అని మొదలెట్టా. కర్ర లక్కద కర్ర. అదేం కర్ర? బారకర్ర. ఈవిడిది కర్ర. అదేం కర్ర? మూరకర్ర. పోన్లేరా. వీళ్ళ చెల్లిది కర్ర. అదేం కర్ర? జానకర్ర. మీ అప్పద కర్ర. మా అప్పది ఏం కర్ర? ఎలప్పదే ఏం కర్ర? జారా బెత్తుడు కర్ర. మీ అప్పద జానా రెండు బెత్తుడు కర్ర. ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూసావు? నాదోయ్ మా అప్పడాల కర్రలో ఈనాదో అప్పడాల కర్రలో ఈనాదో అవి మండిపోతున్నాయి నాదో. అది కాలిపోతే కాలిపోయి అమ్మనా నా కళ్ళతోని చూడలేనమ్మనా. అది కాలిపోతే కాలిపోయి అమ్మనా నేను అగ్గిలోని దూకలేనమ్మనా. నాదోయ్ రావా చూడవా నాది బింది మా యొక్కది బింది మా చెల్లిది బింది. నాది బింది మా యొక్కది బింది మా చెల్లిది బింది. మా ఇంట్లోని బిందెలన్నీ నాదో అవి కాలిపోతున్నాయి నాదో. మా ఇత్తడి బిందెలో నాదో అవి మండిపోతున్నాయి నాదో. కాలిపోతే కాలిపోయి అమ్మనా నా కళ్ళతోని చూడలేనమ్మనా. అది కాలిపోతే కాలిపోయి అమ్మనా నేను అగ్గిలోని దూకలేనమ్మనా. ఏరా కూర్చున్నా చూస్తాను. ఏడు చూస్తాను. నీది భలేగా ఉందా? పళ్ళు రాలిపోతే ఏంటి నీది భలేగా ఉండడం? నీది భలేగా ఉందమ్మా. ఏట నీది ఏటయ్యండి? నువ్వు డాన్స్ నువ్వు వాయించవయ్యా. నువ్వు వాడు, నువ్వు పాడు, నువ్వు ఏడు చేస్తావు. చూస్తాను. అబ్బా నీది భలేగా ఉందా? పళ్ళు రాలిపోతే ఏంటి నీ భలేగా ఉండడు? డాన్స్ అమ్మా డాన్స్. డాన్స్ బాగుందా? మరి నువ్వెందుకు కూర్చున్నావు? చూడటానికి. కూర్చొని ఏడు చూస్తావు. కింద నుంచి అయితే బాగా కనపడుతుందని. నీకు కింద నుంచి బాగా కనపడేది అది కదమ్మా. నా దెమ్మ ఏంటది? బిందులు. నా బిందులు కాలిపోతే నేను చేతుల పైకి ఎత్తి డాన్స్ వేస్తున్నావా? అవును. ఆ డాన్స్ వేసేటప్పుడు ఏదేది ఎలా ఊగుతుందో చూస్తాను. అవ్వా ఏదేది అలగోకడం పెట్టా నీ ముఖం. అవే అవే ఏవి? నీవే. పళ్ళు రాలిపోతాయి. నీవి. ఏటి నీవి? పైవి. ఏటి పైవి? ఆభరణాలమ్మా. అవే ఆభరణాలు. మెడలో ఉన్నాయి కదా. ఓహో ఇవా? ఏంటిది? అది గొలుసు. గొలుసా? ఇంకోటి ఉంది అదేంటిది? నల్లపూసలు ఉన్నాయిరా. ఇంకా లోపల కోటు ఉంది. లోపలికి ఉన్నాయి కూడా చెప్పలేరు. తాడు ఉంది. చెవులకి ఏలబడ్డాయి. ఇవేమిటి? బొట్లు. కింద నుంచి మీద తలించి అవేమిటి? ఎత్తు గొలుసులు. ఎత్తు మీద ఒకటి ఉంది. అదేంటిది? పాపిడి చీర. అదే మొత్తం అన్ని ఎలా ఊగుతున్నాయో ఏదేది ఎలా ఊగుతుందో చూస్తున్నాను. మొత్తం అన్ని ఎలా ఊగుతున్నాయో ఏదేది ఎలా ఊగుతుందో చూస్తున్నావా? నువ్వు అందుకు కూర్చోలేదు. మరెందుకు? ఒకవేళ అవేవైనా రాలిపోయి పడిపోతే అవి తీసుకొని జోబులు పడుచుకొని అట్నుంచి అలా గెలిపోదామని దొంగ కళ్ళు ఒడుచుకొని చూస్తాను. దొంగ కళ్ళు నాకేం లేవు. మరి ఎవరికొన్నాయి? మన డోలకిస్ట్ మోహన్ కొన్నాయి.
ఏమని రాలిపోతే ఏరు జోబులు పెట్టించుకుందా నా పక్కన తయారయ్యాడు. అందుకే అతనికి ఎదురుగా నువ్వు తయారయ్యా. నాదోయ్ నాథోయ్ రావా కాలిపోతుంది మాడిపోతుంది మాడిపోతుంది మండిపోతుంది మండిపోతుంది నాథోయ్ నాదోయ్ నా నడుమా వడ్డానున్నాదో అది కాలిపోతున్నది నాదో. నా నడుమా వడ్డానున్నాదో అది మండిపోతున్నది నాదో. కాలిపోతే కాలిపోతే యమనో నా కళ్ళతోటి చూడలేనమ్మన్నా. అది కాలిపోతే కాలిపోతే యమనో నే నదిలోని దూకలేనమ్మన్నా. ఏయ్! నాథోయ్ నాదోయ్ రావా వస్తున్నాను చూడవా కాలిపోతుంది కాలిపోతుంది మాడిపోతుంది మాడిపోతుంది మండిపోతుంది మండిపోతుంది మా చేతి గాజులో ఇనాదో అది కాలిపోతున్నాయినాదో. నా చేతి గాజులో ఇనాదో అది మండిపోతున్నాయినాదో. కాలిపోతే కాలిపోతే యమనో నా కళ్ళతోటి చూడలేనమ్మన్నా. అది అది కాలిపోతే కాలిపోతే యమనో నా నదిలోని దూకలేనమ్మన్నా. నాథోయ్ రావా చూడవా నాది లంగా మా యక్కది లంగా మా చెల్లిది లంగా నాది లంగా దించా దించా ఎవరు దించాలి దించా ఎవరు దించాది? బుర్రకథ అనుకున్నా రికార్డింగ్ డాన్స్ అనుకున్నా రికార్డింగ్ డాన్స్ అనుకోవడం నేనేం చేశాను? పిచ్చి పిచ్చి వేసాలు అయికే ఇక్కడ పిచ్చి పిచ్చి వాసాలు ఎవరు వేయలేదు. నీ పాడాలని ఉద్దేశం ఉండి శుభ్ర పాడు ఆ, లేకపోతే నోరు మూసుకొని ఉండు. ఏం చేశాను శుభ్రం పాడకపోతే? నువ్వు చేసి పనాడా ఏం చేశాను? ఏం చేశాను? నాది లంగా ఆహా మా అప్పద లంగా అమ్మా. మా చెల్లిది లంగా నువ్వు దించమ్మా అలా నీ ఎత్తి. లంగాలు చూపెడితే ఎదురు కుర్రోళ్ళు ఉన్నారు జడుచుకుంటారు. జడుచుకుంటారు. జడుచుకున్నారు అప్పుడు ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పోము తెచ్చి మనిషి కోటి కట్టాల. ఎటు మనసుకో పోమే కడితేనే కదా జడుపోక వగదు. అదేంటి చిన్న జడుపా చిటుకు జడుపా ఏమి జడుపు లంగా జడుపు నార్మల్ నాదు మా లోపల లంగాలు మండిపోతున్నాయి నాదో. అది కాలిపోతే కాలిపోతే యమనో నా కళ్ళతోటి చూడలేనమ్మన్నా. అది కాలిపోతే కాలిపోతే యమనో నే నదిలోని దూకలేనమ్మన్నా. నాదోయ్ నాది పెడతా మా యక్కది పెడతా మా చెల్లిది పెడతా బొక్కలు పెడతా బొక్క పెడతా నీ ముఖం పెడతా. ఏంటి డబ్బులు దాచుకునే పెడతల గురించి కూడా నీకు తెలియదేమిటి? అదైతే ఏది బొక్క పెడతా ఒక బిడ్డతో నాదోయ్ నీ పెడతకి ఆ. కన్నం చిన్నదా పెద్దదా నీకెందుకు నీకెందుకురా? ఏ అనుమానం వచ్చి అడగొద్దా వీడికి అన్ని అనుమానాలే. అనుమానం వచ్చింది కానీ నీకే అనుమానం వచ్చిన అడగొద్దు, చెప్పేది ఆలకించు. కాదు మీ కన్నం చిన్నదా పెద్దదా నీకెందుకురా? మా కన్నం ఆ. కొంచెం చిన్నదే. ఆహా. అందులో అన్ని పావలా కాసులే గాని మిగతా కాసులు వెళ్ళవు. ఆ, రూపాయలు వెళ్ళవు పాపం. అందుకని అడుగుతున్నావా? ఆహా. ఒరే మీ కన్నం పెద్దదేరా? అయ్యాలి దాంట్లో అన్ని దూరిపోతాయి. ఏటని దూరిపోయి అదే పావలాలు 10 పైసలు ఆహా. రూపాయలు 2 రూపాయల కాసులు 5 పైసలు కాసులు 5 పైసలు అదే 5 రూపాయల కాసులు. నాదోయ్ రావా చూడవా కలిపోతుంది మాడిపోతుంది మా డబ్బుల పిడతలో ఈనాదో అవి కాలిపోతున్నాయి నాదో. ఆహా, మా డబ్బుల పిడతలో ఈనాదో అవి మండిపోతున్నాయి నాదో. అది కాలిపోతే కాలిపోతే యమనో నా కళ్ళతోటి చూడలేనమ్మన్నా. కాలిపోతే కాలిపోతే యమనో నే నదిలోని దూకలేనమ్మన్నా. నాదోయ్ రావా చూడవా నా సబ్బవరం సంపద కూసనాదో అది కాలిపోతున్నది నాదో. నా సబ్బవరం సంపద కూసనాదో అది మండిపోతున్నాయి నాదో. అది కాలిపోతే కాలిపోతే యమనో నా కళ్ళతోటి చూడలేనమ్మన్నా. కాలిపోతే కాలిపోతే యమనో నే నదిలోని దూకలేనమ్మన్నా. ఒరే మళ్ళీ ఇడికి మతిపోయినట్టుంది. ఏ? ఇటు ఇందా గురువు గారి మీద ఎత్తావు. ఎందుకంటే లంగా కలర్ చూపించాను అన్నావు. ఆ. మరి ఇప్పుడు డాలకృష్ణ మీద ఎందుకు ఎత్తావు? ముందు ఇతను చూపించడం పెద్ద పొరపాటు అయిపోయిందమ్మా. ఏమిటా పొరపాటు? ముందు ఇతను చూపించానా అతనికి చూపెట్టలేదని తెగ బాధపడిపోతాడమ్మా. ఏటి ఎంతోటి బంగారం చూపెట్టలేదని. మరి ఎందుకు అతను బాధ పెట్టడం అని ఆ. అతనికి చూపించేశా. మంచి పని చేసావు. కావాలంటే నీకు నా ఊసుకొచ్చావంటే 32 పళ్ళు రాలగొట్టేస్తా. చేయిపో లోపల ఇల్లుడికి ఏమిట్రా చూపించదే? రంకు రంగు కాదు రంగు. ఆహా ఆహా. నాకెళ్ళి పిల్లలు వీలు నువ్వు సాపట్టుకుని చేలోకి వెళ్ళు. అమ్మడా ఆ? ఇప్పుడు హరిశ్చంద్ర కథ ఎంత వరకు వచ్చిందో చెప్పాలి. అలాగే ఆహా. ఈ విధంగా ఇరువురు వాదించుకుంటూ ఉండగా ఆహా. ఈ విధంగా ఇరువురు వాదించుకుని ఆ. ఎవరి ఇంట్లోకి వారు చేరుకున్నారు. చేరుకున్నారు. ఆనాటికి ఇంద్రసభ ముగిసినది. ముగిసినది. ఇది ఇలా ఉండగా ఉండగా ఒకరోజు మానవ లోకములో ఓహో. హరిశ్చంద్రుడు ఆ. నిండు కొలువు తీరి ఉన్న సమయమున సమయమున విశ్వామిత్రుడు అచ్చటకు చెరచరా వచ్చాడు. వచ్చాడు. అంతటా హరిశ్చంద్రుడు ఆహా. వచ్చిన మునీశ్వరునికి ఎదురేగి ఎదిరేగి పాద పద్మములకు నమస్కరించి ఆహా. మహాత్మా మహాత్మా ఊరకనే రారు మహానుభావులని అది తమరేదో పని మీదనే వచ్చి ఉంటారు. వచ్చి ఉంటారు. వచ్చిన కార్యము సెలవిమ్మన్నాడు హరిశ్చంద్రుడు. ఆహా. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఆ. హరిశ్చంద్ర హరిశ్చంద్ర నేనెందుకు వస్తానయ్యా? వస్తానయ్యా. మా ఆశ్రమమున
ఒక యజ్ఞం చేయ తలపెట్టాం. దానికి కొంత ధనము కావాలి. అది నిన్ను యాచించుటకై వచ్చానయ్యా అనేసరికి ఆ మాటలకు హరిశ్చంద్రుడు మహాత్మా మీరు నన్ను ధనము యాచించుటయు అందుకు నేను కాదందునా కోరుకోమన్నాడు. అంతటి విశ్వామిత్రుడు ఎంతయో కాదయ్యా ఒక మదించిన ఏనుగుపై బలవంతుడు ఒకడు నిలబడి ఒక రత్నము ఎంత ఎత్తుకైతే విసురును అంత ఎత్తు ధనము కావాలను. ఇక్కడ నాకు చిన్న అనుమానం. ఏమిటది? విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని ధనం ఎంత కోరాడు? ఒక మదించిన ఏనుగుపై బలవంతుడు ఒక్కడు నిలబడి ఒక రత్నాన్ని ఎంత పైకి విసురునో అంత ఎత్తు ధనం కావాలని కోరాడు. అవును. మరి పైకి విసిరినటువంటి రత్నం ఈ ధనమంతా పోగు చేసే వరకు అక్కడ ఉంటది, కింద పడిపోదా? విశ్వామిత్రుడి మిగిలేదేముంది? సదా నీ అనుమానం. చూడైనా విశ్వామిత్రుని మహిమ ప్రభావం వలన పైకి విసిరినటువంటి రత్నం ఈ ధనమంతా పోగేసే వరకు అది అక్కడనే ఉంటుంది. ఓహో, చెప్పేది విను. అయితే ఇచ్చేదాన్ని తీసుకోమన్నాడు హరిశ్చంద్రుడు. ఆ మాటలకు విశ్వామిత్రుడు హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చి పట్టినదా? మేమా అడవులలో నివసించేవాళ్ళం. నీవు ఇచ్చిన ధనము ఏ దొంగలైనా దోచుకొని పోతే మరలా ఎవరిని యాచించమందువయ్యా. అందుకే నాకు అవసరం వచ్చినప్పుడే తీసుకువెళతాను, అంతవరకు ఆ ధనం నీ వద్దనే ఉంచు అని చెప్పి వచ్చిన దారినే చెరచెరా వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. మునీశ్వరుడు ధనము తీసుకుని వెళ్లలేదని మనసులో బాధపడుతున్న హరిశ్చంద్రునకు పుర ప్రజలంతా విన్నవింపవచ్చారని వార్త విని త్రుళ్లిపడ్డాడు. అంతటా పుర ప్రజలంతా గోడును ఏడ్చుకుంటూ వచ్చి మహాప్రభు ఎక్కడ నుండియో కొన్ని క్రూర మృగములు వచ్చి పంటలను పరుతులను పసిపిల్లలను చీల్చి చెండాడుతున్నామని చెప్పగా అది విన్న హరిశ్చంద్రుడు ఆ మృగములపైకి ఏ విధంగా ఉరుకుతున్నాడంటే ప్రళయకాల గంభీర మేఘముల రీతిగా దండధరుని కింకరుల రీతిగా భూమికి ఆకాశమునకు ధూళి గమ్మిన రీతిగా వస్తున్నటువంటి హరిశ్చంద్రుని యొక్క సైన్యమును చూసి విశ్వామిత్రుని యొక్క మాయా మృగములు ఒకటి చంపితే 10 పుడుతున్నాయి, 10 చంపితే 100 పుడుతున్నవి, 100 చంపితే 1000 పుడుతున్నవి. ఈ విధముగా పుడుతున్నటువంటి మృగములను చంపలేక హరిశ్చంద్రుని సైన్యమంతయు నీరసించిపోగా అది చూసిన హరిశ్చంద్రుడే స్వయముగా మృగములపైకి ఉరికెను. అంతటా హరిశ్చంద్రుని యొక్క ధాటికి మృగాలన్నీ మంట కలిశాయి. అంతటా హరిశ్చంద్రుడు విశ్రాంతి తీసుకున్నటకై పచ్చిక బయలుపైన పంజరములు వేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయమున విశ్వామిత్రుని చే సృష్టించబడిన 20 మాతాంగ కన్యలు వచ్చి చక్కగా నాట్యం చేయగా వారు చేసిన నాట్యాన్ని చూసి హరిశ్చంద్రుడు తన మెడలోని ముత్యాల హారమును వారికి బహుకరించబోగా హారము చూసిన మాతాంగ కన్యలు రాజా హారములు మాకెందుకయ్యా, మమ్మల్ని వివాహం చేసుకో అనగా ఆ మాటలకు హరిశ్చంద్రుడు అమ్మా మీరు విజ్ఞానవంతులైనను వివేక శూన్యులై కోరరాని కోరికలు కోరుతున్నారు అని మందలించాడు. అంతటా ప్రక్కనే ఉన్న మంత్రి సత్యకీర్తి లేచి మీ నాలుకలు చీల్చివేస్తాను అని గర్జించాడు. అంతటా మాతాంగ కన్యలు ఏడ్చుకుంటూ తమ తండ్రి విశ్వామిత్రుని వద్దకు వెళ్లి ఉన్నవి లేనివి కల్పించి చెప్పగా అది విన్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో హరిశ్చంద్రుని వద్దకు వచ్చి హరిశ్చంద్ర చూడు నిన్నేమి చేస్తాను, నా కుమార్తెల నాట్యం తిలకించినదే కాక వారిని కొట్టి తిట్టి పంపిస్తావా నీచుడా అని వారిని వివాహం చేసుకోమన్నాడు. అంతటా హరిశ్చంద్రుడు మహాత్మా నీతి గల భార్య ఉంటూ ఉండగా వేరొక వంతని వివాహము చేసుకుని ఇహపర సుఖములకు దూరము కమ్మందురా కావలసిన నా సర్వరాజ్యమునైనా విడిచిపెడతాను కానీ ఈ కన్యలను మాత్రం వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పాడు హరిశ్చంద్రుడు. అది విన్న విశ్వామిత్రుని పాచిక పారింది. హరిశ్చంద్ర నీవా మాట ఏందే ఉండు, నాకు నువ్వు చిరకాలం నుండి రాజ్యం వేల మనంబున జనించుతున్నది కనుక నీ రాజ్యము నాకు ధారపోయమన్నాడు. అంతడు హరిశ్చంద్రుని మాట జారినదని చేయనది లేక చంద్రమతి వంక చూడగా అంతడు చంద్రమతి కల్పించుకొని నాథ ప్రస్తుతం మునీశ్వరునకు రాజ్యము ధారపోయటమే మన ప్రధాన కర్తవ్యమని చెప్పి చంద్రమతి రజిత పాత్రతో జలములు పోయిచుండగా అంతడు హరిశ్చంద్రుడు తన సర్వరాజ్యమును మునీశ్వరునకు ధారపోశాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి తెల్లవారేసరికి ఒక పట్నం చేరుకున్నారు. అది ఏమిటని చూడగా అది ఏ కాశీపట్నం. అంతట నక్షత్రకుడు హరిశ్చంద్రుని చేయి పట్టుకుని ఏమయ్యా హరిశ్చంద్ర నెల రోజుల నుండి ముళ్ళు ముట్ట అనుకుండా చీమా పాము అనుకుండా నీ వెంట తిప్పుచున్నావే కాని అప్పు మాట ఒక్కసారైనా ఎత్తవేమయ్యా అనేసరికి అయినా ఎలా తీర్చదవనయ్యా నీ మొండి ధైర్యం ముష్టెత్తుకొని తీర్చదంటివా నీవా పని చేయలేవు. ఎందుకంటే నీవు రాజాధిరాజవి పోని వ్యవసాయ వృత్తి చే తీర్చదంటివా నీ వద్ద గోపాదమంత భూమైనను లేదు, వ్యాపార వృత్తి చే తీర్చదనంటివా నీ వద్ద చిల్లి గవ్వైనను లేదే. హరిశ్చంద్ర అప్పు లేదని ఒక్క మాట చెప్పవయ్యా, నేను ఎవరితోనూ చెప్పనులే అనేసరికి ఆ మాటలకు హరిశ్చంద్రుడు నక్షత్రేశ్వర నేను ఎన్నటికీ అబద్ధం ఆడలేను అనేసరికి అంతడు చంద్రమతి కల్పించుకొని నాథా ఇటువంటి
ఇటువంటి కష్ట పరిస్థితులలో పతికి ధనము సతియే కదా, నన్ను ఏ కలవారికైనా బానిసగా అమ్ముకొని విశ్వామిత్రుని రుణము తీర్చుకోమని అనగా ఆ మాటలకు కొంతసేపు బాధపడి నక్షత్రక అటులైనచో నా భార్యను ఎవరికైనా బానిసగా అమ్ముకొని మీ గురువు గారి బాకి తీర్చుకో అనగా ఆ మాటలకు నక్షత్రకుడు హరిశ్చంద్ర అయినచో ఇక్కడ కొంత దూరంలోనే అంగడి వీధి ఉన్నది అని కాశీపట్నం అంగడి వీధిలో చంద్రమతిని అమ్ముటకై వెలిగెత్తి కేకలు వేయగా అదే సమయమున కాలకంసకుడు అక్కడికి వచ్చి ఏమయ్యా ఈమెను ఎంతకు అమ్ముతారు అనగా ఎంతయో కావయ్యా, ఒక మదించిన ఏనుగుపై ఒక బలవంతుడు నిలబడి ఒక రత్నముని ఎంత ఎత్తుకైతే విసురును అంత ఎత్తు ధనము ఇచ్చి ఆమెను కొనమన్నాడు. నక్షత్రకుడు ధనాన్ని ఇచ్చి చంద్రమతిని కొన్నాడు కాలకంసకుడు ఇచ్చిన ధనాన్ని తీసుకున్న నక్షత్రకుడు హరిశ్చంద్ర నెల దినముల నుంచి చీమా పాము అనకుండా వాగులు వంకలు అనకుండా నీ వెంట త్రిప్పావు కావున నీ భార్యా బిడ్డలను అమ్మిన సొమ్ము నా సొంతమైనది. ఇక మా గురువు గారి బాకీ తీర్చదవో లేక మానుకొందువో నాకేమీ తెలియదు అనేసరికి ఆ మాటలకు హరిశ్చంద్రుడు నక్షత్రక బ్రాహ్మణ కుమారుడవై ఉండి కూడా అసత్యమునకు పాల్పడితివా? అయినా ఇవ్వటానికి నా వద్ద ఇంకా ఏమున్నదయ్యా? ఆనాడు నా సర్వరాజ్యమును మీ గురువు గారైన విశ్వామిత్రునికే ధరపోశాను. ఈనాడు నా భార్య బిడ్డలను అమ్మిన సొమ్ము నీ సొంతమంటివి. ఇక నేనే కదా మొండి జీవనే బ్రతికి ఉన్నది. నన్ను కూడా ఏ కరజాతి వారికైనా బానిసగా అమ్ముకొని విశ్వామిత్రుని రుణం తీర్చుకోమని అనగా ఆ మాటలకు నక్షత్రకుడు ఆహా ఏమి ఇతని సత్యశీలత, ఇతనిని బొంకించడం నా తరము కాదు, అయినా నా కర్తవ్యం నేను మానరాదు అని మనసులో అనుకుని హరిశ్చంద్ర అటులైనచో నిన్ను కూడా అంగడి వీధిలో అమ్ముతాను అని వెలిగెత్తి కేకలు వేయగా అదే సమయమున వీరబాహుడు త్రాగుతూ త్రుళ్ళుతూ అక్కడికి వచ్చి ఏమయ్యా ఇతనిని ఎంతకు అమ్ముతావు అనగా చంద్రమతిని ఎంతకైతే అమ్మెనో అంత ధనము ఇచ్చి హరిశ్చంద్రుని కూడా అమ్మి ఆ ధనాన్ని తీసుకున్న నక్షత్రకుడు హరిశ్చంద్ర నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను, నేను ఎన్ని పుణ్యక్షేత్రములు తిరిగినాను, నా పాపానికి నిష్కృతి లేదు. హరిశ్చంద్ర తొందరలోనే నీకు మంచి రోజులు వచ్చుగాక అని దీవించి తన దారిని తాను వెళ్లిపోయాడు నక్షత్రకుడు. అంతటా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై హరిశ్చంద్ర ఆగుము, నీ భార్య దొంగల నాయకురాలు కాదయ్యా, నీ భార్య ఎవరి వద్దనో బానిసగా పనిచేయలేదయ్యా, ఆ కలహ కంటియే నా భార్య పార్వతీదేవి, నీవు ఎవరి వద్దనో బానిసగా పనిచేయలేదయ్యా, ఆ వీరబాహుడే యమధర్మరాజు, నీ కుమారుడు చనిపోలేదయ్యా అని లోహితాసుని కాశీరాజు కుమారుని బ్రతికించి హరిశ్చంద్ర ఒకరోజు దేవలోకమున వశిష్ఠ విశ్వామిత్రులు సత్యవంతుడు కలడా లేడా అని వాదములాడుకుని ఈ విధముగా నిన్ను పరీక్షించితి, తుదకు నీవే గెలిచితివి అని విశ్వామిత్రుడు సంపాదించిన తపస్సు ఎందు సగభాగం ఇచ్చి రాజా హరిశ్చంద్రునకు బదులుగా సత్య హరిశ్చంద్రుడని బిరుదునిచ్చి హరిశ్చంద్ర నీ యొక్క కథ చెప్పిన వారికి చెప్పించుకున్న వారికి విన్న వారికి అష్ట ఐశ్వర్యములు కలుగుగాక అని దీవించి అంతర్ధానమయ్యారు పార్వతీ పరమేశ్వరు. ఇదే నాయన శ్రీ సత్య హరిశ్చంద్రుని యొక్క పుణ్య చరిత్ర. మంగళం తీసుకుందాం. అలాగే జయ మంగళహారతి గైకొనుమా అంగద జనక ఆశ్రిత రామ, అంగద జనక ఆశ్రిత రామ, అయోధ్య రామ రఘుకుల సోమ, మంగళ రామ మంగళహారతి గైకొనుమా, జయ మంగళహారతి గైకొనుమా. ఎన్నడు మాపై కరుణను చూపి, ఎన్నడు మాపై కరుణను చూపి కాపాడు మయా రఘురామ, మంగళమణి జయ మంగళ రామ మంగళహారతి గైకొనుమా, జయ మంగళహారతి గైకొనుమా. కాలుకలేవి విడగాలేము కలిగిన వారము మేము కాము, కాలుకలేవి విడగాలేము కలిగిన వారము మేము కాము. మా మనసే నీ కర్పించదయా, మా మనసే నీ కర్పించదయా, మంగళహారతి గైకొనుమా. మంగళమణి జయ